జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు అనగా 13/4/2026 రోజున జరిగిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఇరు జట్ల మధ్య జరిగినటువంటి ఆటను చూడడానికి తెలంగాణ అన్ని జిల్లాల నుండి మాత్రమే కాక దేశ నలుమూలల నుండి అభిమానులు అధిక సంఖ్యలో ఉప్పల్ స్టేడియంకు రావడం జరిగింది. వారి ఆనందాన్ని అభిప్రాయాలను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రాంతాన్ని కవర్ చేస్తున్నటువంటి మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ విజయ్ మరియు సంజయ్ తెలుసుకోవడం జరిగింది. ధోని उभरिస్తుందనా टाइम गेट లైటింగ్ కవర్ అవుతుంది బాబు మా కేసీఆర్ తాత అది పెట్టుకుని టోప్ పెట్టుకున్నాం అంతేనా ఏం ఛానల్ జిఎన్ఆర్ ఆగండి మరి ఆగండి చెప్పండి ఇంతకు ఏది గెలుస్తుంది ఈరోజు చెప్పండి మాట్లాడండి ఎవరు గెలుస్తారు చెప్పండి మాట్లాడండి ఇంకా మాట్లాడండి మాట్లాడండి వీళ్ళంతా మాట్లాడినా ఖచ్చితంగా గెలవాల్సిందే చెప్పురా అమ్ములు भैया आज कौन जीतेगा ऐसा रहे जीतेगी 200% भैया आज 200%। हाँ 2000%। 2000%। हाँ। भैया बोलो कुछ बताओ सीएसके का तो मैच ही नहीं है। हैदराबाद से ఇప్పుడు कैसा सर जी बताइए आप आपको कितना అంతా ఫిలిం పెట్టుకుంటే వేయడం వరకు ఆయనట ఆయనేనా వీళ్ళంతా వాళ్ళేరా ఇప్పుడు వస్తున్నారా ఇప్పుడు వస్తున్నట్టున్నారు అవురా మ్యాచ్ ఎన్ని గంటలకు ఉందండి స్టార్ట్
అయిందా? అవలే స్టార్ట్ కాదు, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. కదా కావడం ఎందుకు అమ్మ జనాలు డిస్టర్బ్ లేరు కదా, కుప్పలు కుప్పలు వస్తుంది ఒక్కసారి. చెప్పాలా రివ్యూ? ధోని भाई हाथ उठो. अगर कोई गुस्सा हुआ तो बोलना बोलो शकील भाई वापस लाने पड़ेंगे మాట్లాడు మనకు తెలియదు మాట్లాడు ఫైజ్ బాత్ కరా ఫైజ్ ఎవరు గెలుస్తారు? చెప్పు ఎవరు గెలుస్తారు ఇప్పుడు? ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఛాన్స్ ఉంది. ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? బాగుంటుంది బాగుంటుంది అంటే మామూలుగా పంపిస్తారు. ఇప్పుడు కొద్దిసేపు ఎంతసేపు పెట్టినాము లైవ్ తీసేసి ఎంతసేపు ఉన్నాయి ఫస్ట్ అన్నట్టు.
ఇది నీ ఇష్టం. అంటే మనకు కావాలి పంపిస్తూ పాస్డ్ అని కదా, అది ఇంపార్టెంట్ కదా, అది చూపించాలి. నేను కొన్ని కావాలని పంపిస్తున్నాండి, అది ఉంటారు. ఎవరు గెలుస్తారు? అయిపోయి కాక టైం. గేట్ ఎంట్రన్స్ ఒకటి, ఈ కండక్టర్ ఒకటి, నేను మన ఒక వీడియో ఇస్తాను. 500కి ఇచ్చిండంటారా? ఏందిరా 500కి ఇచ్చిండంట. ఏంది మన మార్గేజ్ ఉంటుంది, 500కి ఇచ్చిందంట తెలుసా? అవునా? ఇప్పుడు ఒక వీడియో ఇచ్చిన 17 మంది తెలుగు. ఎంత వచ్చిందిరా? అప్పుడు మనం ఉన్న పోలే ఎంతసేపు అవుతుంది? 1 అవర్ 4 అవర్స్ 18 లైక్స్ పట్టాయి. ఇక్కడ 900 చూపిస్తుంది. ముంబై హైదరాబాద్ స్కోర్ ఎంత చేస్తుంది ఈరోజు? అన్న మేమైతే ఫీల్డింగ్ ఉండాలనుకుంటున్నాం, ఫీల్డింగ్ ఉండి చేజింగ్ చేయాలని అనుకుంటున్నాం. సెకండ్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ మాది. చేజింగ్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ పడితే 200 ప్లస్ పక్క, 240 250 అలా పక్క. హైదరాబాద్ వాళ్ళే సెంచరీ ఎవరు కొడతారు ఈరోజు? సెంచరీ ఎవరు కొడతారు? అభిషేక్ శర్మ సెంచరీ పక్క. ఇషాన్ కిషన్ మొన్న మిస్ అయిపోయింది, ఈ రోజు పక్క కొట్టేస్తున్నాం అంటున్నా. వైభవ్ కాదు, పులి हॅलो हॅलो प्रेरणा, ऐक ना, तुझ्याकडं ते हैदराबादचं 20-22 याचं 16 असेल तर दे ना. మాట్లాడతారా? అన్న హైదరాబాద్ గెలుస్తా ఈరోజు? ఖచ్చితంగా హైదరాబాద్ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న. అభిషేక్ శర్మ సెంచరీ చేసుకుంటాడు ఖచ్చితంగా. ఎంత స్కోర్ కావచ్చు ఈరోజు? 30 బాళ్ళల్లో సెంచరీ చేయాలి అభిషేక్. చేయాలా? చేస్తాడు 100% చేస్తాడు ఈసారి. వికెట్లు ఎవరు ఎక్కువ తీస్తారు ఈరోజు? బౌలింగ్ ఎవరు బాగుంది ఈరోజు బౌలింగ్ మనది బాగుంటుంది, వాళ్ళది బాగుంటుంది? మన బౌలింగ్ బాగానే ఉంటుంది ఈరోజు. సో ఎందుకంటే ఓన్ గ్రౌండ్ కదా, హోమ్ గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఈ రోజు అభిషేక్ శర్మ మంచిగానే ఆడుతుంది. ఆ 300 ఖచ్చితంగా కొడుతుంది.
ఏ భాయ్ ఏ ఏంటంటే మార్జిన్ లేదా కుట్టే కూలి కూడా రాదు దయచేసి హాయ్ బ్రో ఏ బాబు మా కేసీఆర్ తాత అది పెట్టుకుని టోప్ పెట్టుకున్నావు అంతేనా రానా ఏం ఛానల్ జిఎన్ఆర్ ఆగండి మరి ఆగండి చెప్పండి ఇద్దరికి ఏది గెలుస్తుంది ఈరోజు చెప్పండి మాట్లాడండి ఎవరు గెలుస్తారు చెప్పండి మాట్లాడండి గెలిచాలి ఇంకా మాట్లాడండి మాట్లాడండి వీళ్ళంతా మాట్లాడినా ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిందే చెప్పురా అమ్ములు గెలవదంటారా హైదరాబాద్ లో బౌలింగ్ చాలా వీక్ ఉంది. బ్యాటింగ్ బాగుంది కానీ వాళ్ళ దగ్గర బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. లేదు హైదరాబాద్ గెలుస్తుంది 100%. ఏం మాట్లాడరు కాక మీడియాలో దెంగేస్తారు మైక్లో దెంగేస్తారు बोलो तो आज चाहते हैं कि राजस्थान को जिताएंगे और सेमीफाइनल भी राजस्थान जीतेगा और फाइनल भी राजस्थान जीतेगा। जय जय राजस्थान। कहाँ से आए? हैदराबाद से हाँ, हैदराबाद से हैदराबाद से। कहाँ पर रहते? बोरूपल बोड़ूपल। मैच देखने को आए? हाँ अच्छा, कौन कौन आए? मैं और मेरी मम्मी और मेरे पापा आप आए, अच्छा। पढ़ रहे आप? हाँ कौन से क्लास में है? अभी यूकेजी में यूकेजी में है, अच्छा। आप अकेले है और कोई तो भी बहन है आपको? अकेले है। हाँ, किसका फैन है आप? हीरो? विराट विराट। क्रिकेट में? ओ भैया। सिनेमा में? बोलो बोलो। क्रिकेट क्रिकेट में ओनली क्रिकेट में विराट कोहली का? अच्छा ठीक। अभी रिटर्न क्यों जा रहे हो विराट नहीं आया इसलिए अच्छा, रिटर्न विराट। विराट भी नहीं आया टिकट भी नहीं मिला इसीलिए। अच्छा, टिकट नहीं मिला आपको? हाँ अगले मैच में आ जाओ, जल्दी बुक कर लो, ठीक है? ठीक। शपुन? स्वपुन कुमार शाह, शपुन कुमार शाह। कहाँ से आए आप? कलकत्ता से कलकत्ता से। कितने आदमी आए? आया, वो 10-12 आदमी आया है। अच्छा, कितने दिन से कर रहे हैं आप काम? ये तो काम कर रहा है तो 15 साल हो गया। कितना? 15 साल, 15 साल। 15 साल। 15 15 साल से। आप कहाँ रहते? हैदराबाद में? हैदराबाद में इधर आए ये वो आपका स्टेशन के बगल में होटल में है। सिकंदराबाद में? हाँ, सिकंदराबाद में। सिकंदराबाद में रहे? अहमदाबाद क्या है? अच्छा, कितने मिलता आपको एक मैच हुआ तो? हाँ? एक मैच हुआ तो कितने पैसे मिलेंगे आपको? ये हम खरीद के लेके आते, थोड़ा मार्जिन रख के हम बेच देते हैं। अच्छा, कितने में? वो 250 में बेचते हैं, 300 में बेचते हैं, 200 में। अच्छा, एक मैच हो गया तो आपको कितना पैसा बचता? वो बेचने के ऊपर, अगर ज़्यादा बिकेगा तो 5-7 हज़ार हो जाता है, अच्छा नहीं होता तो घाटा भी हो जाता है। अच्छा अच्छा। अभी आप इधर ही बेचते नहीं तो दूसरे जगह भी बेचते? हम हर स्टेट में बेचते हैं। हर स्टेट में? कैसे जाते? ट्रैवलिंग कैसे करते? ट्रेन में जाते हैं, रिजर्वेशन काट के। अच्छा, रिजर्वेशन करके जाते। अच्छा, खाना कहाँ पर खाते?
होटल में। होटल में रहना का भी होटल में? हाँ होटल में रहते? होटल में रहते, होटल में खाना खाते। फिर ये कल चला जाएंगे बेंगलुरु में। बेंगलुरु का RCB का मैच है, 15 तारीख को मैच है। कल निकलेंगे। 12 घंटा का रास्ते में 12 घंटा का सफ़र है। आपका बच्चे लोग इधर ही है गांव में? कलकत्ता में, गाँव में। कौन सी गांव है आपका? कलकत्ता। कोलकाता में रहते हैं। अच्छा हाँ हाँ ठीक है। आपका नाम क्या बताए थे? सपुन कुमार शाह। शपुन कुमार शाह। ठीक है भाई। आप कहाँ से आए? मुंबई महाराष्ट्र। मुंबई महाराष्ट्र से आए? जी सर। अच्छा कितने में डाल रही है कलर? ये 50 रुपीज़ में डालते हैं एक साइड, 100 का 2 साइड। झंडा कितने में बेच रहे हैं? 100 रुपीज़ सर। 100 रुपीज़ में। अच्छा आप कितने दिन से कर रहे हैं? ये हमारा हो गया कम से कम, हमारा काफ़ी टाइम से हो गया, कम से कम तो 20 साल के करीब ही हो गया हमारे को इस लाइन में। अच्छा कैसा है आप ट्रेन में? ट्रेन में आए सर। अच्छा कहाँ पर रहते? हैदराबाद में आप? हैदराबाद में हम लोग मॉडर्न बेकरी स्टेडियम गेट नंबर के सामने रहते हैं हम लोग, हाईवे। अच्छा आप कितने लोग हैं? हम लोग कम से कम 50-60 लोग हैं हम लोग। 50-60 लोग हैं? जी सर। अच्छा कहाँ रहते? ये सब हम लोग अभी सुबह गाड़ी से आते हैं, शाम को धंधा करते चले जाते हैं। अच्छा हाँ हाँ। आपका नाम क्या है? मेरा नाम गुलशन ठाकुर है सर। गुलशन ठाकुर है। अच्छा आप कितने ये अभी हैदराबाद में करते, दूसरी जगह में भी करते? हर जगह पे जाते हैं सर हम लोग। चेन्नई जाते हैं, बेंगलोर जाते हैं, मुंबई जाते हैं, लखनऊ जाते हैं, पंजाब जाते हैं, सब जगह जाते हैं सर हम लोग। अच्छा कितना कितना मिलता आपको एक मैच हुआ तो पैसा हो जाता है अपने मिनिमम अपने हिसाब से 5,000, 6,000, 10,000, कभी 20,000 भी हो जाता है ऐसा। 20,000 रुपये आता एक दिन में? आता। अच्छा आप कितने लोग हैं अभी इधर हैदराबाद में? अभी कम से कम इस टाइम पब्लिक होगा हमारा 400 के करीब पब्लिक होगा। 400, 450, 500 पब्लिक होएगा धंधे वाला। अच्छा एक कलर डाले तो 50 रुपये, 50। एक झंडा 100 रुपये। 100 रुपये में। अच्छा हाँ हाँ ठीक। और बोलिए सर। हाँ अच्छा खाना खा लिए? हाँ खाना तो अभी बाकी है, पुलिस वालों का खाना आएगा अपने लिए, पुलिस वालों का खाना चलता है। अच्छा आपको देगा पुलिस लोग? हाँ देते हैं, बहुत भारी है सब। हैदराबाद अपना एक नंबर है। अच्छा खाने पीने का कोई कमी नहीं इधर। कमी नहीं है खाने नहीं, खा पी के पैसा कमा के जाते हैं हम लोग। अच्छा हैदराबाद कब से बेच रहा है हैदराबाद में? 20 साल से कम से कम 20 साल कम से कम हुआ। नहीं यहाँ से बेचते। अच्छा हाँ 20 साल कम से कम। नाम क्या बताए थे आप? गुलशन ठाकुर। थैंक यू भाई, थैंक यू। अच्छा बात करें। హైదరాబాద్ అభిషేక్ శర్మ సెంచరీ, అభిషేక్ శర్మ సెంచరీ, ఇషాన్ కిషన్ కూడా 50. ఈజీగా హైదరాబాద్ లో స్ప్రింట్ చేసుకొని మేము ఈరోజు 60 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చి చేవెళ్ళ నుండి చేవెళ్ళ కందవాడ నుంచి వచ్చినాము. రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ మీద మాత్రం గెలవలేదు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అలా అట్లేం లేదు. ఖచ్చితంగా హైదరాబాద్ బౌలింగ్ బాగుంది. వైభవ్ సూర్యవంశిని లోకల్ స్టేడియం జై రేవంత్ రెడ్డి. ఎల్లో కోతికి ఎన్నకు ఫోన్ చేయి. జై రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దమ్మే, రేవంత్ రెడ్డి దమ్మే, హైదరాబాద్ దమ్ము అంతే. తెలంగాణ అర్జున్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి. హైదరాబాద్ స్టేడియం ఎక్కడో రేవంత్ రెడ్డి స్టేడియం అట్లే ఉంటది. స్టేడియం రేవంత్ రెడ్డి కొడితే ఎట్లా బాల్ కొట్టిండో నిన్న మొన్న ఫుట్బాల్ కొట్టిండో, అట్లా కొడతాడు. ఉప్పలలో కాదు, తుప్పలలో పడుతుంది. హైదరాబాద్ గెలవకపోతే మేము స్టేడియం లేక బయటకు వెళ్ళాం. హైదరాబాద్ గెలిపించుకునే పోతాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మీద మమ్మల్ని పంపించిండు, మేము దగ్గర నుండి గెలిపించాం. మా టీం ఏ టీం అనుకున్నావు? SBR ఆ టీం కాదు, SBR టీం అంతే. SBR అంటే కల్లాడ మా సారు కౌన్సిలర్. SBR తాలూకా ఇది. పవన్ గారు తాలూకా ఎట్లా అన్నారు ఆడొక్కడ పాపిగాడిని, ఇది ఎక్కడ SBR తాలూకా ఇది. అది